హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి దానిలో మనం ఈ చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. ఈ పన్నీర్ ముక్కలు మరీ చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. చిన్నపిల్లలు ఇవి తినడానికి బాగా ఇష్టపడతారండి. ఈ కూర చాలా ఇష్టంగా తింటారనమాట. ఇవి వేగనివ్వాలండి, దోరగా వేగనివ్వాలి. దీనిలో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. పసుపు వేయడం వలన ముక్కలు పాన్కి అంటుకోవన్నమాట. ఇప్పుడు వేసుకున్న దాన్ని బాగా వేగిన వాటిని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలండి. లైట్గానే వేపాలండి, మరీ డార్క్ కలర్ వచ్చేటట్లు వేయించకూడదు. ఇప్పుడు అవి తీసి దానిలోనే జీడిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. ముందుగానే టమాటాలు వేస్తే ఆ ఎండుమిర్చి అవి వేగవన్నమాట. అందుకని టమాటాలు హాఫ్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. అంత ఎండు వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసి చల్లారిన తర్వాత వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అది ఒక పక్కన పెట్టి మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జు లాంటిది దానిలో వేసేయాలి. ఇప్పుడు దాన్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. దీనిలో కొద్దిగా సాల్ట్, కారం కూడా వేయాలండి. వేసాను. అది బాగా కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసాను. వేసి బాగా వేగిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. అంతేనండి. కొద్దిగా మన గుజ్జులా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్నంలో కలుపుకోవాలి అంటే అంతేనండి. ఇంకంతే, మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.